ములక్కాయ టమాటా నా స్టైల్లో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవి రెండు పెద్దగా ఉన్న ములక్కాయలు. వీటికి పైన పొట్టంతా తీసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న. 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న, ఒక రెబ్బ కరివేపాకు, 350 గ్రామ్స్ టమాటాలు నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నా. ఆల్రెడీ అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఉంది. మొత్తం 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర చేతిలో వేసి నలుచుకొని వేస్తున్నా. నలిస్తే ఫ్లేవర్ బయటకు వస్తుంది జీలకర్రలో. ఆవాలు జీలకర్ర వేయగానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు నెయ్యిలో వేస్తున్నా. ములక్కాయలు కొద్దిగా తడిగా ఉన్నాయి. నెయ్యిలో వేయగానే నెయ్యి అంతా పైకి చిత్తుతుంది. అందుకని మూత పెట్టేసిన. 1 నిమిషం మూత తీసుకున్న. నెయ్యి కోపము కొద్దిగా తగ్గినట్టుంది, కొంచెం శాంతించింది. ఒక స్పాచులా తీసుకొని ములక్కాయలను నెయ్యిలో మంచిగా గోలించుకోవాలి. ములక్కాయలు కొద్దిగా గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా. కరివేపాకు కూడా వేసేసిన. ఒకసారి కలిపేసుకుంటున్నా. హోమ్ మేడ్ నెయ్యి కదా, ఆ వాసన పిల్లంతా గుమ్మగుమ్మలాడుతుంది. మంచి సువాసన అండి. మీకు కూడా వీలైతే కంపల్సరీ ఇంట్లో నెయ్యి చేసుకోండి. నా వీడియో ఉంది, అది చూసి ఆ విధంగా చేసుకోండి. విపరీతమైన నెయ్యి వస్తుంది. ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేస్తున్నా. ఒక చిన్న టీ స్పూన్ మెంతి పిండి వేస్తున్నా. పసుపు సరిపోదేమో అనిపించింది, ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ములక్కాయలు ఈ విధంగా ముందేయడం మూలంగా మంచిగా ఉడుకుతాయి. లేకపోతే ఒకసారి ములక్కాయలు అసలు ఉడకవు. గట్టిగా ఉంటే అసలు తినబుద్ధి కాదు. ఒక 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. కలిపేసుకున్నా ఒకసారి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసేసుకున్నా. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే ములక్కాడ టమాటా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తా. మంట సిమ్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాము. చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుంది. గ్రీను, రెడ్ అంతా ఒకసారి కలిపేస్తున్నా. టమాటాలు ఇవి దేశీ టమాటాలు అండి, హైబ్రిడ్ కాదు. ఇవి మంచి ఉట్టేనే ఉడికిపోతాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఇప్పుడు 1.5 టీ స్పూను కారం వేస్తున్నా. కొంచెం టమాటాకి ఎక్కువనే పడుతుందండి కారము. కారం ఎక్కువ ఉంటే టమాటా కూర మంచిగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. కలిపేస్తున్నా ఒకసారి. ఉప్పు వేయగానే టమాటాలో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. చూడండి వాటర్ వచ్చేస్తున్నాయి అప్పుడే. 1 నిమిషం మూత పెట్టేసి మళ్ళీ ఉడకనిద్దాము. ఒకసారి చూద్దాము. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి. చుక్క వాటర్ పోయలేదు నేను. అసలు ఏ కూరలో నేను నీళ్ళు పోయాను. మనం వేసిన ఉప్పుకి అన్ని వాటర్ ఊరినాయి. చూడండి టమాటా కూర ఎప్పుడు చేసుకున్నా కూడా కొంచెం బెల్లం వేయాలి. బెల్లం మూలంగా టమాటా కూర టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నా బెల్లం అంతా కలిసేట్టు. ఒక చిన్న స్పూను గరం మసాలా పౌడర్ వేస్తున్నా. హోమ్ మేడ్ గరం మసాలా ఇది. కలిపేసుకోవాలి. చూడండి టమాటా అంతా ఉడికిపోయింది. ఇట్లా దేశీ టమాటాలతో చేసుకుంటే ఉట్టిగానే ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హైబ్రిడ్ టమాటాలు అస్సలు తినబుద్ధి కాదు. చూడండి ఇంకా అయిపోయింది. ఎంత తొందరగా ఉడికిపోయింది చూడండి. 4 నిమిషాలు కూడా కాలే పొయ్యి మీద పెట్టి, అంత తొందరగా ఉడికిపోయింది. ములక్కాయలు కూడా లేతగా ఉన్నాయి, మంచిగా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో మన ఇష్టం వచ్చినంత కొత్తిమీర వేసేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాండి. కొత్తిమీరతో టేస్ట్ మంచిగా వస్తుంది. కొత్తిమీర వేసినా ఇంకా ధనియాల పొడి కూడా వేయట్లేదు. ఒకసారి మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేస్తున్నా. ఇంకా లంచ్ టైం అయిందండి, పదండి భోంచేద్దాము. కొంచెం పచ్చడి పెట్టుకుంటున్నా. పచ్చడి కంపల్సరీ తింటా అండి నేను డైలీ. మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా కొత్తది. మీకు క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి కూరను. ములక్కాయలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ములక్కాయలు ఎక్కువ ఉంటేనే కూర చాలా టేస్ట్ ఉంటుంది. మనం చేసుకుంటే ములక్కాయ టమాటా కాబట్టి ములక్కాయలు ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి అంతా పైకి తేలి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి కూర. నెయ్యితో చాలా టేస్ట్ ఉంటుందండి. ఏ కూర అయినా నెయ్యితో బాగుంటుంది. నేనైతే నాన్ వెజ్ కూడా నెయ్యితోనే చేసుకుంటా. ఇప్పుడు కొద్దిగా రైస్ పెట్టుకుంటున్నా. చూడండి మంచిగా కనిపిస్తుందా. టమాటా చూడండి మెత్తగా స్మాష్ అయిపోయింది. ములక్కాయ కూడా ఎంత మెత్తగా అయింది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను తిన్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే. అన్నంలో నంచుకోవడానికి వాటర్ మిలన్తో గారెలు చేసుకున్నా. కూర అన్నంతో కలుపుతున్నా. తినే ముందు యాజ్ టీజ్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్దం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్త చ స్వదేశో భువనత్రి మంది దండం పెట్టుకొని తినాలండి. తిన్న పదార్థాలు ఏవైనా కూడా మాత కృపా కటాక్షాల వల్ల మంచిగా అరిగి ఆరోగ్యాలతో ఉంటాము. ఈ స్తోత్రం మీరే కాక మీ పిల్లలకు కూడా తప్పకుండా నేర్పించండి. ములక్కాయ అయితే మంచిగా జ్యూసీగా ఉప్పు కారం అన్నీ ములక్కాయకు పట్టి ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుందండి. దేశీ టమాటాలు కాబట్టి మంచిగా పుల్లగా మంచిగా అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో. టమాటాల టేస్ట్ కూడా ములక్కాడలు ఎక్కువ వేసుకొని టమాటాలు తక్కువ వేసుకోవాలండి. టమాటాలు కనుక ఎక్కువ వేసి ములక్కాడలు తక్కువ వేస్తే ఈ టేస్ట్ రాదు మీకు. చాలా అంటే చాలా బాగుందండి. సేమ్ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. వీడియో కనుక నచ్చి కంటెంట్ ఉందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.